ఈ రాష్ట్రంలో నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద గాని, బడుగు బలహీన వర్గాల మీద గాని, మైనార్టీల మీద గాని ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో ఒక పాట ఉన్నది, ఒసే రాములమ్ములు అనుకుంటా, మా పూరి గుడిసెలు ఊరి చివరన ఎందుకు నడిబొడ్డున ఎందుకు ఉండినట్టుగా ఒక పాట ఉన్నది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే, విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముకుంటే, ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది, విజయవాడ నడిబొడ్డున ఉండాలా? ఈ రాష్ట్రం నడిబొడ్డని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొడ్డు ఉండాలా? అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొడ్డున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక సాహసం. చాలా మంది చెప్పొచ్చు మేము అది మేము ఇది అని, కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా, చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి. విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు, అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డు అని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి 2-3 నెలల్లో. రకరకాలుగా చెప్తారు, మీకు అయ్యిస్తాం, మీకు ఇస్తాం, ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం, నాకు ఓట్లేండి అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా వస్తారు. చేయండి. ఈ రోజు మన ముందున్న ఇది గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అందరు కూడా కూటమిలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరుగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మిలమ్మ గారిని. ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది, అది ఇచ్చింది అని చెప్తున్నా. నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన
చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్లు పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మన అందరికీ కూడా ఈరోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా.